హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నా రాయల్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి రంజాన్ రోజుది. రంజాన్ అయినా కూడా నేను వంటలు చేస్తున్నాను. అదేంటి రంజాన్ అయితే వంటలు చేయకూడదని క్వశ్చన్ అయితే అడగొద్దు. ఎందుకంటే పక్కనే ఆంటీ వాళ్ళు ఉంటారు, బొమ్మ ఆంటీ వాళ్ళు. అదే పనిగా మార్నింగ్ కాల్ చేసి మరీ చెప్పింది వంట చేయొద్దని చెప్పి, అయినా కూడా నేను చేస్తున్నాను. మేము వచ్చేసి రైస్ అండ్ మటన్ కర్రీ, ఇంకొకటి వచ్చేసి నడునొప్పి గుండెకాయ అంటారు కదా, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. దూది గుండెకాయ అని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఆ 3 చేస్తున్నాను. ఇది వచ్చేసి వేడిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా 12 అవ్వగానే బొబమ్మ అంటే వచ్చేసి మాకు బిర్యానీ తెచ్చిచ్చేసింది. ఏమేమి తెచ్చిచ్చిందంటే బిర్యానీ అండ్ గోంగూర చట్నీ, పెరుగు పులుసు, ఇంకా వచ్చేసి స్వీట్ మన ఫేవరెట్ హల్వా ఉంటుంది కదా, సేమ్యాతో చేస్తారు కదా, అది చేసి తెచ్చిచ్చారు. ముందే చెప్పింది అస్సలు చేయొద్దని చెప్పి, అయినా చేశాను అనుకో. 12కే తెచ్చిచ్చేసింది. ఎక్కడ వంట చేస్తాము అని చెప్పేసి. అయినా నేను మటన్ గ్రేవీ చేశాను, ఎందుకంటే ఆంటీ బిర్యానీ పంపిస్తే దాంట్లోకి కలుపుకొని తిన్నీకి బాగుంటుందని చెప్పి మటన్ గుజ్జుగా చేసేసాను. ఒక 1/2 కిలో చేశాను. ఓకే, ఫన్ అయిపోయిన టైం నేను కూడా తిందామని చెప్పేసి ఇంకా కొంచెం మటన్ గ్రేవీ వేసుకున్నాను. ఆంటీ చికెన్ బిర్యానీ పంపించారు. ఇంకా మటన్ గ్రేవీ కలుపుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పి చేశాను. మామయ్య కూడా మటన్ కొంచెం చేయమని చెప్పారు. వాళ్ళు చికెన్ చేస్తారు కాబట్టి కొంచెం మటన్ వండితే బాగుంటుంది కలుపుకొని తిననీకి అని చెప్పారు. సో ఇంకా మటన్ గ్రేవీ అయితే చేసేసాను. కొంచెం స్పైసీగా చేశాను. ఇంకా మటన్ గ్రేవీ వేసుకొని నేను కొంచెం బిర్యానీ వేసుకున్నాను. నాకు బిర్యానీలో పీసెస్ అంటే అస్సలు నచ్చదు, ఏదో ఒక ముక్క అంతే. ఎందుకంటే చప్పగా అనిపిస్తుంది. నాకు బగారా రైస్ చేసుకొని చికెన్ కర్రీ సపరేట్గా చేసుకొని తినాలంటే చాలా ఇష్టం. మటన్ బిర్యానీ అంటే అస్సలు నచ్చదు. నేను బిర్యానీలో పడిపోయి మా చిన్న తల్లిని మర్చిపోకూడదు కదా. సో ఫస్ట్ బిర్యానీ తినే ముందు మా చిన్న తల్లిని ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని రావాలి. ఆమె కింద పడకుండా మొత్తం అడ్జస్ట్ చేసి రావాలి. ఆమె సోఫాలో పడుకోబెట్టేశాను. చిన్నమ్మని సోఫాలో పడుకోబెట్టి సైడ్ పిల్లోస్ అయితే పెట్టి ఒకసారి హెచ్చరించుకొని వచ్చాను. హెచ్చరిస్తే మాత్రం చాలా అంటే చాలా నవ్వుతుంది ఆమె. చాలా ఇష్టం. చాలాసేపు ముచ్చట్లు చెప్పాలి మా చిన్నమ్మకి. సరే నువ్వు ఆడుకోమ్మా అని చెప్పేసి నేను బిర్యానీ తినడానికి అని చెప్పి వచ్చేసాను. అసలు చాలా ఆకలిగా ఉంది. మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా తినలేదు. పుచ్చకాయ తిన్నాను కొంచెము. సరేలే అని చెప్పి ఇంకా పెట్టుకొని ఫుల్గా కుమ్మేశాను. అదేంటో బిర్యానీ అంటే పడి చచ్చిపోతాం కదా. మనం ఇంట్లో డైలీ చేసుకొని తిన్నా కూడా ఆంటీ వాళ్ళు రంజాన్కి స్పెషల్గా చేసే బిర్యానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. బిర్యానీలో ముక్క తింటున్నా చప్పగా ఉంది, అయినా కూడా ఒక ముక్క తింటే బాగుంటుంది నంచుకొని. తింటూ ఉంటే మధ్యలో ఫౌజీ వచ్చింది. ఫౌజీ ఎవరో కాదు, పక్కింటి బోబమ్మ ఆంటీ వాళ్ళు బిర్యానీ తెచ్చిచ్చారు. వాళ్ళ మనవరాలు. నా ఫ్రెండ్ ఈ చుట్టుపక్కల ఉండే ఆమె ఏమొక్కటే. నాకు ఫ్రెండ్స్ పక్కన ఎవ్వరూ లేరు, ఎవరిల్లు ఉండవు మా ఇంటి దగ్గరలో. ఇంకా జిగేల్ అంటూ మెరిసిపోతూ ఉంది ఆ డ్రెస్లో. ఇంకా ఫౌజీ వాళ్ళు కాకుండా వాళ్ళ ఇంటి పైన వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇంకో బిర్యానీ పార్సల్ వచ్చింది. మొత్తానికి ఈరోజు 2-3 బిర్యానీలు అయితే మాకు తెచ్చిచ్చేశారు. మా చిన్నప్పుడైతే రంజాన్ రోజు వస్తే చాలు బిర్యానీ ఎప్పుడు తెచ్చిస్తారని చెప్పి వెయిట్ చేసేవాళ్ళం. ఎంతైనా ఆ రోజులు వేరే, మళ్ళీ రావు. మొత్తానికి ఫుడ్ తినేసి స్వీట్ కూడా తిన్నాము. ఈ రోజైతే ఇలా గడిచింది. మరి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ బిర్యానీ తెచ్చిచ్చారా కామెంట్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్.